ఉన్ని ముకుందన్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా మార్కో రిలీజ్ అయి నిన్న బుధవారం జనవరి 1తో 13 రోజులు కంప్లీట్ అయింది. అంటే తెలుగులో నిన్న రిలీజ్ అయింది బుధవారం జనవరి 1న మొదటి రోజు. తెలుగులో మొదటి రోజు బాగానే వచ్చే కలెక్షన్స్ 1.5 కోటి దాకా గ్రాస్ వచ్చింది తెలుగులో. ఇక ఈ 13 రోజులు మలయాళ వర్షన్ చూసుకుంటే డిసెంబర్ 20న రిలీజ్ అయింది ఈ సినిమా మలయాళంలో. 13 రోజుల్లో ఈ సినిమా 37 కోట్లు ఒక కేరళలోనే వచ్చాయి ఈ సినిమాకు. ఆ తర్వాత 3 కోట్లు కర్ణాటకలో వచ్చాయి మలయాళం వర్షన్కి. ఇక హిందీలో 5.5 కోట్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుంచి ఎక్సలెంట్గా 29 కోట్లు వచ్చాయి మలయాళం వర్షన్కి. అలా టోటల్గా 13 రోజుల్లో తెలుగు వర్షన్తో కలిపి మొదటి రోజు కలెక్షన్స్ కలుపుకొని 77 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఇక ఈ 77 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 36 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు అయితే 20 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 20 కోట్ల వెనక్కి వచ్చి మరో 16 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు గురువారం, రేపు శుక్రవారం కలెక్షన్స్ తగ్గిన శని ఆదివారాల్లో ఖచ్చితంగా మళ్ళీ కలెక్షన్స్ పెరుగుతాయి. తెలుగులో కూడా కలెక్షన్స్ పెరుగుతాయి. తెలుగులో ఈ సినిమాని 2 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. మొదటి రోజు 1.5 కోటి గ్రాస్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చి 75 లక్షలు ఉంది. అంటే ఇంకా 1.25 కోటి రావాలి. ఈజీగా వచ్చేస్తుంది. ఈ వీకెండ్ లోపల తెలుగులో కూడా హిట్ అయిపోతుంది సినిమా. ఖచ్చితంగా 100 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేస్తుంది. 50 కోట్ల షేర్ మార్క్ చూస్తుంది. 20 కోట్లకు గాను 30 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. నేను కూడా సినిమా చూశాను, హిందీలో చూశాను నేను రిలీజ్ అయినప్పుడు. బట్ నాకైతే నచ్చలేదు. యాక్షన్ అంతా బాగుంది, జాన్ విక్ స్టైల్లో ఉంది, కానీ ఎమోషనల్గా నేను కరెక్ట్ కాలేదు. నాకైతే నచ్చలేదు. బట్ జనాలకు నచ్చింది, ఎస్పెషల్లీ కేరళలో. ఇప్పుడు తెలుగులో కూడా బాగానే చూస్తున్నారు. అది మన ఉన్ని ముకుందన్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా మార్కో. రిలీజ్ అయిన మొదటి 13 రోజుల్లో 77 కోట్ల గ్రాసు. తెలుగులో మొదటి రోజు నిన్న 1.5 కోటి. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 77 కోట్ల గ్రాసుకు గాను 36 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేరు. సినిమా బడ్జెట్ 30 కోట్లు అయితే 20 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 20 కోట్లు వెనక్కి వచ్చి మరో 16 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.